హలో అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? అనిత. అనిత. ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ నుంచి వచ్చాను. ఆ నియర్ బై చాలా అకాడమీస్ ఉన్నాయి కదా, ఎందుకు రమేష్ మేకప్ అకాడమీ చూస్ చేసుకున్నారు? నేను ఇన్స్టాల్లో చూసాను రమేష్ అకాడమీ. ఇది రమేష్ అకాడమీ ద బెస్ట్ అనిపించింది. అందుకు నేను ఇక్కడ అప్రోచ్ చేశాను. ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఏమేమి నేర్చుకున్నారు ఇక్కడ? నేను హెయిర్ స్టైల్స్, మేకప్, ఫ్లవర్ మేకింగ్, సారీ డ్రాపింగ్. సో మీరు వీటన్నిటిని ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యారా? అయ్యాను. ఇంతకు ముందు ఏమన్నా దీనిపైన అవగాహన ఉందా మీకు? అంటే ఇంతకు ముందు నేను ఆల్మోస్ట్ బ్యూటీ పార్లర్ నాది షాప్. కాకపోతే మేకప్ అనేది నాకు ఏది రాదు, 0 నాలెడ్జ్ తో వచ్చాను సార్ వాళ్ళ దగ్గరికి. కాకపోతే ఇప్పుడు నాకంటూ ఒక కాన్ఫిడెంట్ అనేది వచ్చేసింది అనమాట, చేయగలను అని వచ్చింది. మీరు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యారు కదా, బయట జనాలకి ఏ విధంగా తెలియజేస్తున్నారు? అంటే నేను ఆల్రెడీ నాకు షాప్ ఉంది కాబట్టి నాకు కస్టమర్స్ ఉన్నారు, అలా నేను చేసుకుందామని అనుకుంటున్నాను. దీనికి మార్కెట్ ఉందని మీరు బిలీవ్ చేస్తున్నారా? చేస్తున్నాను. అంటే మొన్న ఇన్స్టా స్టార్ట్ చేశాను, ఇంకా అందులో పోస్ట్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు ఏమేమి నేర్పించారండి? అంటే ఒక్క మేకప్ స్కిల్లే కాకుండా మీకు ఇంకేం నేర్పించారు? మిగతావి సారీ డ్రాపింగ్, హెయిర్ స్టైల్స్, మనం ఫ్లవర్ మేకింగ్ అవన్నీ నేర్చుకున్నాము. వాటిని కూడా మేము మార్కెటింగ్ చేసుకోవాలని అనుకుంటున్నాము. దాని ద్వారా కూడా బిజినెస్ అనేది మాకు ఇంకా బాగుంటదని మేము అనుకుంటున్నాము. ఇక్కడ ప్రాక్టీస్ కి ఎన్ని అవర్స్ టైం ఉంటుందండి? ప్రాక్టీస్ చాలా టైం ఉంటుంది. మామూలుగా అయితే 5 వరకే అంటారు సార్ వాళ్ళు, కానీ 7 వరకు ఇస్తారు మాకు. 7 ఈ లోపల మేము ప్రాక్టీస్ అనేది బాగా చేసుకుంటున్నాము. ఓకే. ప్రాక్టీస్ కి చాలా ఎక్కువ టైం ఉంటుంది ఇక్కడ. ఓకే. అండ్ దాంతో పాటు మీకు 1-on-1 ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మేము ఇంకా బాగా నేర్చుకొని ఇంకా చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఈవెంట్ వచ్చినా, అంటే పెళ్లి వచ్చినా, బర్త్డే ఫంక్షన్స్ వచ్చినా, చేయగలనని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. చిన్న చిన్న ప్రోగ్రామ్స్, స్కూల్ అకేషన్స్ కూడా చెప్తూ ఉంటుంటారు. అవునవును. కొంతమంది పిల్లలకి కొన్ని గెటప్స్ ఇస్తూ ఉంటుంటారు. అటువంటి గెటప్స్ కూడా వేయగలరా? వేయగలను. అదే కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది ఇప్పుడు మాకు సార్ వల్ల. సో ఏంటండి బ్రైడల్ లుక్? ఇది బ్రైడల్ లుక్. బ్రైడల్ లుక్ అంటే మీ ఓన్ గా మీరు ఒక్కలే చేస్తారు ఇదంతా? సారీ డ్రైపింగ్, హెయిర్ స్టైల్స్ అన్ని మీరేనా? చాలా చాలా బాగుంది. లుక్ ఏంటండి? ఈ లుక్ వచ్చేసి మహారాణి స్టైల్. మహారాణి స్టైల్. ఓకే. అంటే ఇది యాడ్ చేయడం వలన? అవును. అదే. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో ఈ రివ్యూస్ చూసిన మీరు అందరూ కూడా ఎవరైనా సరే రమేష్ మేకప్ అకాడమీలో, అది హైదరాబాద్ లో అయినా సరే, విజయవాడలో అయినా సరే, నెక్స్ట్ బ్యాచ్ లో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ కాంటాక్ట్ చేయొచ్చు. దానికన్నా ముందు ఇక్కడ చాలా మంది చాలా ఎక్స్పీరియన్స్ ని మనకి అందించారనమాట. 0 నాలెడ్జ్ తో వచ్చామని కొంతమంది పార్లర్ వర్క్ చేసుకుంటూ ఈవెంట్స్ అడుగుతూ ఉన్నప్పుడు మేము ఇది నేర్చుకుంటే బాగుంటుందని ఐడియాతో ఇక్కడ దాకా వచ్చామని కొంతమంది 10th ఫినిష్ చేసిన తర్వాత ఏదో ఒక కోర్స్ నేర్చుకునే బదులు ఇది నేర్చుకుంటే ఒక ప్యాషన్ గా ముందుకు వెళ్ళొచ్చు, దీనికంటూ మంచి మార్కెట్ ఉంది బయట అని చెప్పి కొంతమంది. సో ఏ విధంగా చూసుకున్నా మేకప్ ఇండస్ట్రీలో చాలా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటు పెళ్లిళ్ళు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేదు అంటే కొంతమంది ర్యాంప్ వాక్స్ సంబంధించిన మేకప్ అడుగుతూ ఉంటారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా మేకప్ కి అయితే చాలా భూమింగ్ ఉందని చెప్పొచ్చు. మీలో ఎవరైనా సరే మేకప్ ఆర్టిస్ట్ గా ఎదగాలి అనుకుంటే రమేష్ మేకప్ అకాడమీ గొప్ప అవకాశంతో పాటు మంచి స్కిల్స్ ని కూడా నేర్పిస్తోంది. మీరు కూడా ఈ రమేష్ మేకప్ అకాడమీలో జాయిన్